శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు. అక్కడ 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీ రాశి వారికి చంద్రుడే అద్భుతంగా ఉన్నాడండి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ద్వితీయంలో కేతు వలన ఆడవాళ్ళకి బాగుంటుంది. చక్కటి చక్కగా ధర్మాలు నిర్వర్తిస్తూ బాగుంటుందని చెప్పి నేను చోట చదివాను కూడా. కేతు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా విభేదాలు కలుగుతూ ఉంటాయి. మీకు రావాల్సిన సంపదలు తక్కువైపోతుంటాయి. మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, మీ ప్రయాణాల్లో బడలిక, ఆలస్యము, చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఏదైనా విద్యలో బాగా రాణిస్తారండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కటి విద్య వస్తూ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటూ మ్యూజిక్ రంగంలో వృద్ధి చెందుతూ బంగారు ఆభరణాలు చేయించుకుంటూ ఉంటారు. మీరు అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా నేను ఈ భావం కూడా చెప్తున్నా, గురువులో చూస్తున్నాడు కాబట్టి. అంతేకాకుండా రైతులు కూడా పంటలో నష్టం రాకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బుధుడు చాలా బాగున్నాడండి. బుధుడు మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల చక్కటి ఆడపిల్లలు, మగపిల్లలు కలగడానికి, వ్యాపార రంగంలో వృద్ధి కలగడానికి, అలాగే సినిమా రంగంలో, నటన రంగంలో డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. బుధుడు బుద్ధికారకుడు కదండి, బుద్ధి బలం బాగా ఉంటుంది. జ్ఞాన సంపద ఎక్కువ, బుద్ధి బలం మీకు బాగా ఎక్కువ కాబట్టి అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళిపోతుంటారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా ధనం సంపాదించుకుంటారు. నృత్య కళాకారులు గాను మీకు కళారంగంలో మీకు సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. బుధుడి వలన కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడము, మాట నేర్పరితనం బాగా ఉండడం జరుగుతుంది. రవి కుజులే అద్భుతంగా ఉన్నారండి. 6వ భావంలో రవి కుజులు ఉన్నారంటే సక్సెస్ ఉంటుంది వాళ్ళకి. అంటే పొలిటికల్ రంగంలో కూడా మంచి పదవులు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రవి కుజుల వలన కూడా మీరు ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా వాటిలో మీరు బయటపడతారు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మేనమామలు బాగుంటారు. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంటుంది. శత్రువుల వలన కానీ రోగాల వల్ల కానీ భయం లేకుండా బాగుంటుంది. ఏదేమైనా మీకు సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. 22, 23 తారీఖులో సప్తమంలో చంద్రుడు ఉన్నాడంటే లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి సప్తమంలో అంటే ఫారిన్. అలాగే మంచి వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం, అలాగే సప్తమాధిపతి లాభం కాదండి, 9th భావంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకళ్ళ అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా వివాహ వేడుకలు కుదురుతూ ఉంటాయి. అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ జరుగుతుంది. మ్యాచ్ మేకింగ్ అంటే మీ వరుడు వధువు యొక్క జాతకాల పొంత కుదురుతాయి. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు విదేశాలు వెళ్ళడం కానీ, లేకపోతే మీరు గంగా స్నానాలు, తీర్థయాత్రలు చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. అంతేకాకుండా మీ రాశికి అష్టమంలో రాహు ఉన్నాడు, చంద్రుడు కలిసి ఉన్నాడు. మీ రాశిపతి అష్టమంలో ఉన్నాడు 24, 25 తారీఖుల్లో. కానీ రాహుతో కలిసిన చంద్రుడు, రాహు బలవంతుడై మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఏంటంటే ఆరోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్యంలో శనీశ్వరుడు వలన మీకు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా గురుడు కూడా మీకు గురుడు వలన కూడా అంటే 9th హౌస్ గురుడు 12వ భావంలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ ఉంటుంది. మీకు
దశమస్థానం కానీ బాగుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండాలి, సివిల్ సర్వీసెస్ సక్సెస్ అవ్వడాలు మీకు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి చాలా బాగుంటుందండి. కుజుడికి గురుదృష్టి ఉండడం వలన కుజమంగళ యోగం గురుమంగళ యోగంతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ వ్యాపారాలు బాగుంటాయి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా బాగా సంపదలు పెరుగుతాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ వ్యాపారాల్లో నష్టాలు రావడమో లేకపోతే లాభాలు తగ్గడమో కొంతమందికి జరుగుతుంది. ఏదైనా ఖర్చులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. రాబడి తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ మీ రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురుడు వలన. సో ఫారిన్ కంట్రీస్ మాత్రం తప్పకుండా వెళ్తారండి. శని ప్రభావం వలన, గురు ప్రభావం వలన మీరు ఫారిన్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యాల రీత్యా, దేవుని దర్శించుకోవడం రీత్యా, చెరువులు బావులు తవ్వించడం రీత్యా ధనం ఖర్చు అవుతుందో తప్ప మిగతా వాడికి అనవసర ఖర్చులు ఉండవు. సన్మానాలు కూడా మీకు బాగా జరగడానికి అవకాశాలు ఎక్కువ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటారు. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. పెద్ద గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి మనం చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి. మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు. తప్ప ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు రాహు వలన దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజించేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేవి కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో వస్తాం. గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను. అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా
శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన ఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.